ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళా 4 రోజుల్లో ముగియనుంది. ఆధ్యాత్మిక శోభతో దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షిస్తోంది మహాకుంభమేళా. మహాకుంభమేళాకు దేశం నుంచే కాకుండా ప్రపంచ నలుమూల నుంచి భక్తజనం పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తజనుల సంఖ్య 58 కోట్లు దాటిందని యోగి సర్కార్ వెల్లడించింది. ఈసారి జరుగుతున్న కుంభమేళా 144 ఏళ్లకు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో ఇందులో పాల్గొనాలని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాలని చాలా మంది భావిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజున మహాకుంభమేళా ముగియనుంది. దీంతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. మహాకుంభమేళా ముగింపుకు 4 రోజులే ఉండటంతో ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తులతో దేశంలోని రైల్వే స్టేషన్లు భక్తజనంతో కిక్కిరిసిపోతున్నాయి. రైళ్లలో కాలు నిలిపేందుకు స్థలం లేకున్నా వ్యయ ప్రయాసలు పడి మరీ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు తరలివస్తున్నారు. జనవరి 13న పుష్యమాస పౌర్ణమి రోజున ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినం రోజున ముగియనుంది. 45 రోజుల పాటు ఎంతో వైభవంగా ఈ మహాకుంభమేళా జరిగేలా యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. వారాంతం కావడంతో కుంభమేళాకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. కుంభమేళాకు వెళ్లే దారులన్నీ వాహనాలతో బారులు తీరాయి. అటు రైల్వే స్టేషన్లు సైతం భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.